గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత ఇంకపోతే సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం నాడు అమావాస్య సంపూర్ణ చంద్రగ్రహణం, కేతుగ్రస్త చంద్రగ్రహణం వస్తోందండి. సెప్టెంబర్ 7 ఆదివారం నాడు అది శతభిష నక్షత్రం కుంభరాశిలో పడుతోంది. అది ఎవరెవరికంటే కుంభరాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తలు, మకర రాశి వాళ్ళకి జాగ్రత్తలు, మీనరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రెగ్నెంట్లు చూడకూడదు. ప్రెగ్నెంట్లు ఏ విధి విధానాలు పాటించాలి అంటే ఈ గ్రహణం సమయం రాత్రి 9:58 స్టార్ట్ అవుతోంది. ఆదివారం రాత్రి అమావాస్య పౌర్ణమి సంపూర్ణ చంద్రగ్రహణం, కేతుగ్రస్త గ్రహణం. ఈ గ్రహణంలో ఆచారాలు ఎలా పాటించాలి అంటే బయట నుంచి దర్భ పుల్లలు తెచ్చుకోవడం. ఆ దర్భ పుల్లలు మన ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర పచ్చళ్ళ మీద, పెరుగుల మీద, పాల మీద ఒక్కొక్క దర్భ తిండి పదార్థాలు వాటి మీద పెట్టుకుని దాన్ని శుచిగా ఉంచాలి. ఆ రోజు దర్భ పుల్ల అనేది ప్రతి వాళ్ళు గ్రహణం నాడు వాడాలి. అలాగే ఆ గ్రహణం శతభిష నక్షత్రం కుంభరాశిలో పడుతోంది కాబట్టి అతి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు. ఏ విధంగా అంటే గ్రహణం నాడు వాళ్ళు ఫాస్టింగ్ ఉండే అంటే 6 గంటలకి రాత్రి 6-7 మధ్యలో తినేయాలి. 8-9 తినకూడదు. తినడం వల్ల గ్రహణం ఎఫెక్ట్ల వల్ల అనేక రకాల రోగాలు, పేగులకు పట్టడం కానీ, కడుపు నొప్పులు కానీ, ఏదో ఒక రకమైన వ్యాధి రావడం, ఇబ్బందులు పడడం కాదని ఈ మధ్య చాలా మంది వాదిస్తున్నారు. గ్రహణం ఉంటే ఏమైందండి, గ్రహణం నాడు ఎందుకు తినకూడదు? కొంతమంది ఉంటారు సన్నాసులు, ఆ సన్నాసులు రకరకాలుగా మాట్లాడతారు. గ్రహణం నాడు ఎందుకు తినకూడదు, గ్రహణం నాడు తింటే చచ్చిపోయావా ఉన్నావా అని మాట్లాడతారు. సభ్యత సంస్కారం లేని వాళ్ళు మాట్లాడే మాటలు అవి. అంతేగాని ధర్మశాస్త్రాలు పాటిస్తే ఆ కుటుంబంలో అందరూ బాగుంటారని చెప్పడానికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. గ్రహణం ఎఫెక్ట్లు మంచివి కాదు, అది అర్థం చేసుకోరు. నాకేం కాలేదంటారు. వాడికి అప్పుడు తెలియదు, తర్వాత ఎప్పుడో యాక్సిడెంట్లోనో దేంట్లోనో రకరకాల దెబ్బలో లేకపోతే అవమానాలు పడడం, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. గ్రహణం ఎఫెక్ట్ అందులో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ చంద్రగ్రహణం నాడు ఎలాగయ్యా అంటే 7 గంటలకల్లా భోజనాలు చేయాలి. 7 గంటల కంటే మనకి 9:52 గ్రహణం స్టార్ట్ అవుతోంది ఆ రాత్రి. మళ్ళా 1:30 విడిచిపెడుతోంది. అంటే దగ్గర అంత పెద్ద గ్రహణం మన భారతదేశంలో అన్ని చోట్ల అందరికీ అన్ని స్టేట్లలోనూ కనపడుతుంది. ఈ విధి విధానాలు ఫాస్టింగ్లు ఉండగాలి. ఫాస్టింగు ప్రెగ్నెంట్లు మట్టుకు అతి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలు అసలు బయటకు రావద్దు, చీకట్లోనే ఉండాలి. వారు కూడా ప్రెగ్నెన్సీలు తొందరగా 6-7 మధ్యలో తినేసి ఓపిక చక్కగా పడుకోవడం వల్ల వాళ్ళకి ఎంతో ఆరోగ్యం, చక్కటి సంతానం కలగడం, డెలివరీ విషయాల్లో ఇబ్బందులు పడకుండా ఉంటారు. లేకపోతే గ్రహణ ఎఫెక్టు బాగా విపరీతంగా చూపిస్తుంది కాబట్టి ప్రెగ్నెన్సీలు అందరూ జాగ్రత్తలు పాటించండి, అర్థం చేసుకోండి. గ్రహణం అంటే మాటలు కాదు. ఈ గ్రహణం అప్పుడు దేశానికే దెబ్బ కొడుతోంది. ఇప్పుడు ఈ రాబోయే సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం నాడు వచ్చే చంద్రగ్రహణం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఏ రకాలైన ఇబ్బందులు అంటే రాజకీయ పరంగా, సినిమా ప్రకారంగా, ప్రముఖ పారిశ్రామికవేత్తలు అనగా ఏ రంగంలో చూసినా అందులో ఆడవాళ్ళకి ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి రకరకాలుగా. ఇకపోతే ఆడవాళ్ళ కిడ్నాపింగ్లు ఎక్కువైపోతున్నాయి, రేపు కేసులు ఎక్కువైపోతున్నాయి. ఆడవాళ్ళకి రక్షణ లేదు ఎక్కడైనా సరే. ఏ దేశంలో చూసినా ఆడపిల్లలకి రక్షణ లేదు. కిడ్నాపింగ్లు, రేపులు, పోనీ రేపు ఇచ్చేశారు, చంపేసి అంతకన్నా దారుణమైన మహాపాపాలు చేస్తున్నారు. పోనీ ఎక్కడైనా పట్టుకుని ఒక్కళ్ళకి ఉరిశిక్ష విధించిందా, ఎన్కౌంటర్ చేస్తోందా ఈ గవర్నమెంట్? ఎక్కడైనా సరే, ఏ కంట్రీలో, ఏ స్టేట్లో సరే, ఏ గవర్నమెంట్ అని యాక్షన్ తీసుకుని వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తుందా? కేసు ప్రూఫ్ అయింది, వీడే ఈ అమ్మాయిని రేప్ చేశాడు వీడు అని ప్రూఫ్ అయ్యాక కూడా జైల్లో నెలల తరబడి, ఏళ్ల తరబడి వాళ్ళకి చక్కగా పోషిస్తున్నారు. ఎందుకు పోషించాలి, ఎందుకు ఖర్చు పెట్టాలి? స్పాట్లో వీడు ఇదని చెప్పి తెలిసి డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి, గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, ఎన్కౌంటర్ చేయాలి స్పాట్లో. అలాంటివి చేయరు, పెట్టి పోషించడం జైల్లో
తర్వాత వాళ్ళ బెయిల్కి రావడం, మళ్ళా బయటకు రావడం, అదే ప్రవర్తన జరుగుతుంది. కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇంకొన్నారు మంత్రులు, ఎవ్వరికి ఇలాంటి ఆలోచనలు ఉండవు. కేసు పెట్టడం, ఎవరో పెద్ద పలుకుబడి ఉన్నవాడు వస్తాడు, బెయిల్ ఇస్తాడు, తీసుకుపోతాడు. వాడు 2-3 నెలలు బాగానే ఉంటాడు, మళ్ళీ అదే పని వాడు చేసే వృత్తే వాడు బతికే అంత. ఎందుకు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోదు? ఎందుకు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అమ్మాయిలను వేధించి హింసించి రేప్ కేసు చేసిన వాడిని ఎన్కౌంటర్ చెయ్యండి, జైల్లో పెట్టకండి అని ఎందుకు నిరూపించట్లే? కళ్ళ ముందే కనిపించని వ్యక్తిని జైల్లో పెట్టడం ఏళ్ల తరపడి, మళ్ళీ ఏడాది తర్వాత 6 నెలల తర్వాత పలుబడి ఉపయోగించుకుంటాడు, బెయిల్ మీద బయటకు వస్తాడు. ఇలా ఇన్ని నెలలు వాడిని పోషించడం అవసరమా? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా? గవర్నమెంట్ ఎందుకు అర్థం చేసుకోదు? ఈ సుప్రీంకోర్టు హైకోర్టులు ఉన్నాయి, కోర్టులు ఏమీ లేదు. వాడిని రిమైండ్, ఏమిటి రిమైండ్? రిమైండ్లో ఉంటే ఎంత వాడికి ఆనందం? చక్కగా 3 పూట్ల పెడతా, తింటాడు, కూర్చుంటాడు. అక్కడ ఏదో పని చేయిస్తూ ఉంటారు. అది మళ్ళీ వాడికి ఎవరో బెయిల్ ఇస్తారు, బయటకు వస్తాడు, మళ్ళీ అమ్మాయిలు వెంట పడతాడు, తన్నులు తింటాడు, మళ్ళీ జైలుకో. అది కాదు అర్థం చేసుకోవాల్సింది. ఆడపిల్లలను రక్షించాలి, ఆడపిల్లలను బాధ పెట్టకండి, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. ఇది శాశ్వతమైనకి ఉంటే దేశం మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. పొలిటికల్ లీడర్స్, సీఎంలు కానీ, దేశ ప్రధాని గారు కానీ, ఆఖరి న్యాయమూర్తులు కూడా ఈ విషయంలో యాక్షన్ ఆలోచించి బుర్ర ఉపయోగించి నిర్ణయం తీసుకోమని మరీ చెప్తున్నాను. ఏంటంటే దేశకాల పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. కాల పరిస్థితులు చూస్తుంటే రకరకాలుగా అందుకుని ఈ వినాయక నిమజ్జనం కోసం పెద్దవాళ్ళు, పురోహితులు కానీ, జ్యోతిష్యులు కానీ, పండితులు కానీ, వేద పండితులు కానీ, పీఠాధిపతులు కానీ, ప్రవచనాలు ఇచ్చి వాళ్ళు కూడా ఎన్నో విధాలుగా మీరు వినాయక చవితి విశిక్షణ చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఏ విధంగా పాలవుతా వినాయక చవితి చేసుకోవాలో అలా మీరు వాళ్ళకి అన్ని విధాలా చెప్పి, మీరు టీవీలోకి వచ్చి ఈ ప్రవచనాలు చెప్పి వాళ్ళు పీఠాధిపతులు మీరందరూ టీవీకి వచ్చి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చెయ్యకండి, అది మంచిది కాదు, మన కాళేశ్వరం వెళ్ళండి, రాజమండ్రి గోదావరి, శ్రీశైలం సాగర్, గండిపేట చెరువు, హిమాయత్ సాగర్ అందులోనూ కలపండి అని మీరు కూడా మీలాంటి పెద్దవాళ్ళు చెప్తే జనాలు అర్థం చేసుకుంటారు. అది ఎవరి వల్ల కావట్లేదు, అది మాంటలేదు. అందుకే ఈ గర్భదరిద్రాలు దేవుళ్ళని తీసుకెళ్లి మురుగుంటల్లో కలపడమే పరమ దరిద్రం అయిపోతుంది. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోండి, ఆ దైవాన్ని దైవంలో చూడండి. మీకు నచ్చిన చోట ఎక్కడో గుంత ఉంది, ఆ గుంతలో మురుగుంటలో పడేయడం కాదు, అది పద్ధతి కాదు. సనాతన ధర్మంలో ఉండండి, మీ సనాతన ధర్మాన్ని పాటించండి. అందరూ అర్థం చేసుకోండి, ఎక్కడ పడితే అక్కడ నిమజ్జనాలు చెయ్యకూడదు అని విన్నపించుకుంటూ మీకు సభాముఖంగా క్షమాపణ అడుగుతున్నాను. ఇంకా అక్టోబర్ 22వ తారీఖు స్టార్ట్ కాలేదా? హలో, నమస్తే. అక్టోబర్ 21వ తారీఖు దసరాలు ప్రారంభమవుతున్నాయండి. దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. మన దేవీ నవరాత్రులు చక్కగా అమ్మవారిని ఆ 9 రోజులు రకరకాలు అమ్మవార్లకి రకరకాలుగా ఆ దశావతారాల్లో రోజుకో అవతారం, రోజుకో ఇది చేస్తూ ఉంటారు. 10 అవతారాలు ఆ అమ్మవారికి ప్రతి చోట ఒక్కొక్క అవతారం. విజయవాడ అనగా ఒక రకం, దేశవ్యాప్తంగా అంటే వాళ్ళకి నచ్చింది. దుర్గా అవతారం, గాయత్రి అవతారం, సరస్వతి అవతారం, గాయత్రి కాళీమాత అవతారం, అలాగా దశావతారాలు ఆ అమ్మకి రోజుకో రకమైన చక్కగా చేస్తూ ఉంటారు. ఇంకా విధి విధానాలు ఆ అమ్మవారికి చేయవలసింది ఏమిటయ్యా అంటే, ఇళ్లల్లో చక్కగా చేసుకుందామన్న ముత్తైదువులందరూ ఆ పూజా విధానం ఎలా చేయాలయ్యా అంటే, అమ్మవారి విగ్రహం చిన్నది, ఒక అడుగంత విగ్రహాలు తేండి, పెద్దవి తేకండి. పెద్దవి తెస్తే విపత్తులు వస్తాయి. పెద్ద విగ్రహాలు ఎప్పుడు ఇళ్లలో పెట్టి పూజించకూడదమ్మా. ఆడపడుచులంతా అర్థం చేసుకోండి. ఆ దేవీ నవరాత్రులు పవిత్రంగా ఎందుకయ్యా అంటే, నవరాత్రులు ప్రారంభం రోజే చక్కటి బొమ్మను తయారు, లేదు చిత్రపటం, దుర్గాదేవి చిత్రపటం పెట్టుకోండి. చక్కగా పూజ విధానాలు ఎలాగంటే, అమ్మవారికి అక్షితలు ముందుగా పసుపు గణపతి తయారు చేసుకోవడం, అక్కడ పళ్ళు పలహారాలు అన్ని నివేదనలు ముందే ప్రతిరోజు చేసుకునే వాళ్ళకి 10 రోజులు పులిహార నివేదన. ఆవిడ పులిహార ఫస్ట్, తర్వాత పూర్ణాలు, మన ఇష్టం. రోజుకో నివేదన, ప్రతిరోజు కంపల్సరీ పులిహార తప్పదు. దాన్ని బలిదానం అంటారు అసలు, యాజ్ పర్ రూల్. ఆ పులిహార అనేది కొంచెమైనా ప్రతిరోజు అమ్మవారికి నివేదన ఇవ్వాలి. తర్వాత మీ ఇష్టం, క్షీరాన్నం చేస్తారో, పూర్ణాలు చేస్తారో, వడలు చేసుకుంటారో, ఎన్ని రకాలు చేసినా తప్పులేదు. మన విధి విధానాలతో ఆచారాలు పాటిస్తూ సనాతన ధర్మంలోకి రావాల్సిన విధానం ఏమిటయ్యా అంటే, మొదటి రోజు
ఉదయమే తెల్లవారుజాము 4 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో లేవండి. ఆ బ్రహ్మ ముహూర్తంలో గబాబా ఇల్లు ఉడుచుకోండి, చక్కగా బట్ట పెట్టండి. ఇల్లు మీరు 6 గంటలకల్లా స్నానం చేసి మంచి బట్ట కట్టుకుని తయారవ్వండి. పూజా సామాగ్రి అంతా దేవుడి గదిలో పెట్టుకోండి. విగ్రహం పెట్టి వాళ్ళు పెడితే 1 అడుగు 2 అడుగులు మించి ఉండకూడదు. అలా చక్కగా లేదు చిత్రపటం పెట్టుకోండి, ఆ దుర్గావతారం. ఆ చిత్రపటానికి అక్కడ విధి విధానంతో చక్కగా పూజా విధానం ఎలా చేయాలంటే ఆ దుర్గానామాలు చదువుకోవడం, లలిత పారాయణలు చేసుకోవడం సరదాగా, రకరకాలు అన్ని రకాలు రోజుకో రకంగా చదువుకుంటూ విధి విధానాలు పాటిస్తూ దేవీ నవరాత్రులు బ్రహ్మాండంగా చెయ్యండి. ఆడపడుచులందరికీ, ముత్తైదులకి, తల్లులకి, అక్కలకి, చెల్లెళ్ళకి అందరికీ నేను విన్నపించుకుంటున్నాను. ఏమిటంటే అసలు దేవీ నవరాత్రులు అనే అతి పవిత్రమైన దేవీ నవరాత్రులు. అందులో ఎక్కడ బాగా చేస్తారంటే బెంగళూరు మహానగరంలో దేవీ నవరాత్రులు బ్రహ్మాండమైన ఉత్సవాలు, అలాగే విజయవాడ కనకదుర్గమ్మకి, అలాగే హైదరాబాద్లో కూడా అసలు పవిత్రమైన చోట, అలాగే కాళికాదేవి ఎలాగంటే కలకత్తా బ్రహ్మాండంగా చేస్తారు, అస్సాంలో కామాక్షి గుళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. అక్కడే ఎలాగైనా ఎక్కడ అమ్మవారి గుళ్ళు ఉంటే అక్కడ ఆ దేవీ నవరాత్రులు 10 రోజులు కూడా బ్రహ్మాండ ఉత్సవాలు చేసి ఇది కూడా తప్పు చేస్తున్నారు. బయట మండపాలు పెడుతున్నారు. ఈ మధ్య కూడా దుర్గా మండపాలు, ఆ దుర్గాదేవి పెద్ద పెద్ద విగ్రహాలు తెస్తున్నారు. వారు కూడా 10వ రోజు నిమజ్జనం హుస్సేన్ సాగర్కి ఎడుతున్నాయి ఇక్కడ హైదరాబాద్ మహానగరం వాళ్ళు. ఆ మహాతల్లిని కూడా ఆ మురుగుంట్లో దింపుతున్నారు. అది కూడా తప్పే, ధర్మం కాదు అనే ఆడవారు అందరూ అర్థం చేసుకుంటారని అక్కలకి, చెల్లెళ్ళకి, అమ్మలకి, అత్తలకి, తల్లులకి నేను విన్నపించుకుంటూ అనేక రకాలుగా దేవీ నవరాత్రులు బ్రహ్మాండమైన శక్తి స్వరూపిణి ఆదిపరాశక్తి. ఆదిపరాశక్తి 10 అవతారాలు ఎత్తింది. ఎవరు? ఆదిపరాశక్తి పార్వతీదేవి సాక్షాత్తు. ఆ పార్వతీదేవి ఆ శివుడు ఉద్వాదన వల్ల ఆవిడ 10 అవతారాలు ఎత్తి దశావతారాల్లో ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్కరిని సంహరించుకుంటూ ఆ మహాతల్లి బ్రహ్మాండంగా దేశ ప్రజల్ని ఆదుకుంటూ ముత్తైదులకు అండదండలతో అమ్మా నేను ఉన్నాను, మీకు నన్ను ఆరాధించండి, నన్ను బాగా ఆరాధించ. శుక్రవారం మంగళవారాలు వస్తే గడపకి పసుపు రాసుకోండి, ఇళ్లలో అమ్మవారికి ఎర్రటి పూలు, గులాబీ పూలు, మీ ఇష్టం వచ్చిన పువ్వులతో మంగళవారం శుక్రవారాలు చక్కగా అమ్మవారికి చెయ్యండి. మీకు తోచిందే నివేదన ఇవ్వండి, మీకు చేతనైనంతే చెయ్యండి. ఎంత పవిత్రంగా ఉంటారో ఆ 10 రోజుల్లో నాన్ వెజ్ ముట్టుకోకుండా. అంటే చేసుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను, చెయ్యలేని వాళ్ళు వాళ్ళ ఇష్టం. ఆ 10 రోజులు పవిత్రంగా చక్కగా దుర్గాదేవిని ఆరాధించండి. దేవీ నవరాత్రులు 9 రోజులు నవరాత్రులు పాటించండి. కిందే పడుకోవాలి, ఎర్రని చీర కట్టుకోవాలి. ఆ ఎర్రని చీర కట్టుకోవడం వలన ఎర్రని గాజులు, ఎర్రని చీర కట్టుకోవాలి. కానీ రకరకాల ధర్మశాస్త్రం 10 రోజులు ఇంట్లో చేసుకుని దేవీ నవరాత్రులు చేసుకుని ముత్తైదులు అందరూ అక్కలు చెల్లెళ్ళు ఎర్రని వస్త్రం వాడాలి. ఆ ఎర్రని చీరలు, పట్టు చీరలు, కాటన్ చీర మన ఇష్టం. చక్కగా ఆకుపచ్చ అంచు ఉన్నదో మీ ఇష్టం, అలా వాడాలి. కానీ రోజుకో రకమైన మ్యాచింగ్ జాకెట్లు, మ్యాచింగ్ చీరలు కట్టుకోకూడదు, ధర్మం కాదు. ఏది ఇంట్లో పెట్టిన మేము నవరాత్రులు చేస్తున్నామండి అన్న వాళ్ళ గురించి చెప్తున్నాం. అలాగే ఇంట్లో కూడా ప్రతిరోజు మొత్తం సాయంకాలం 6 to 7 మధ్య, 6 దగ్గర నుంచి 8 దాకా ముత్తైదులను పిలుచుకోవడం, తాంబూలాలు రెడీ చేసుకోవడం, లలిత పారాయణ పెట్టుకోవడం. ఆ లలిత పారాయణ అయిపోగానే ఆడవాళ్ళ పసుపు రాసి బొట్టెట్టి తాంబూలం మన స్తోమత ఉన్నదే, ఓ జాకెట్ ముక్కో లేదో ఓ పండు తాంబూలం తామలపాకులో పెట్టి వాళ్ళ ఆశీర్వచనం చేసుకుని వాళ్ళకి చేతుల్లో తాంబూలం పెట్టి ఆశీస్సులు అక్షతలు వేయించుకుంటే ఎంతో ముత్తైదుతనానికి ఎంతో చక్కటి ఆ అమ్మవారు అండగా ఉండి మీ ముత్తైదుతనాన్ని కాపాడుతుంది. అవి పాటించండి. రకరకాలుగా ఆ ఇంట్లో వాళ్ళు అలా చేశారు, ఈ ఇంట్లో వాళ్ళు ఇలా చేశారు, గొప్పలకే చేస్తున్నారు. కానీ దైవ భక్తితో ఎవరు చెయ్యట్లేదు. దైవం ముందుండాలి. దైవమే మనకి ఆ 10 రోజులు చక్కగా. అంతేగాని గొప్పలకు పోకండి. వాళ్ళ ఇంట్లో ఎంత ఎలా చేశారు గ్రాండ్గా, మన ఇంట్లో ఎలా చేయాలి, అప్పులు చేసి పాడవకండి. గొప్పల కోసం కాదు, దైవం కోసం చేయండి. ప్రతి ఇంట్లో ప్రతి ఆడపడుచు, ప్రతి ముత్తైదుకి చెప్తున్నాను, ప్రతి ఆడపిల్లలకి, ముత్తైదువులు ఎప్పుడు కూడా గొప్పల కోసం పోకండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు డబ్బును చేసుకున్నారు, వాళ్ళ ఇష్టం. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అప్పులు చేస్తున్నారు. అది గొప్పతనం కాదు, అసలు వినోదం. అమ్మవారికి చేయవలసింది పూజా విధానం చేయాలి, కానీ గొప్పల కోసం చేస్తున్నారు. ఎందుకు గొప్పలు? అమ్మవారి పూజలకేను అసలు దైవానికి గొప్పల కోసం చేయకూడదు. మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనం చక్కగా అమ్మవారిని ఆరాధించండి, చెయ్యండి, ఎంతో ఉపయోగపడతారు. దేవీ నవరాత్రులు అక్టోబర్ 21 నుంచి ప్రారంభం అవుతున్నాయి కాబట్టి విజయదశమి పండగతో బ్రహ్మాండంగా ముగుస్తాయని మరీ విన్నపించుకుంటున్నాను. ఆడవాళ్ళందరూ అర్థం చేసుకోండి, క్షమించండి.
ఈ సింహరాశి వారికి ఎలాగుందయ్యా అంటే మార్చి 30 నుంచి 2025 మార్చి 30 ఉగాది నుంచి అష్టమ శని ప్రారంభమైందండి. వీరికి సింహరాశి వాళ్ళు కొంతమంది బాగుంది, కొంతమంది బాగోలేదు. అంటే అక్కడ ఏ శుక్ర మహాదశో, భూ మహాదశో, గురు మహాదశో నడుస్తున్న వాళ్ళందరికీ కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కానీ యాక్సిడెంట్లు అవడానికి అవకాశం ఉంది సింహరాశి వాళ్ళకి. అనారోగ్య భంగాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిసారి ఏదో ఒకటి ఇది తగ్గిందంటే ఇంకోటి తగ్గిందంటే ఇంకోటి, ఇలా సంవత్సరం ఈ 2 సంవత్సరాలు కూడా శారీరక బాధలు ఎక్కువ ఉంటాయి, యాక్సిడెంట్లు ఉంటాయి, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఉద్యోగాల ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ ఆలోచించుకోవాలి. సింహరాశి వాళ్ళు లైఫ్ లాంగ్, మకా నక్షత్రం సింహరాశి అయితే లైఫ్ లాంగ్. పిల్లు కన్నురాయి చిటికిన వేలికి క్యాట్స్ ఐ, అలాగే ఉంగరం వేలికి రూబీ కెంపు ధారణ చేసుకోండి. ఆదివారం రోజు పెట్టుకోండి. ఇలా చేయించుకుని ఇలాంటి రత్నాలు ధరించడం వల్ల కూడా ఎన్నో ఎఫెక్ట్లు దూరం చేస్తాయి, అదృష్టాన్ని ఇస్తాయి. రత్నాన్ని తక్కువ అంచనా వేస్తున్న రత్నం చాలా పవర్ ఒంటి మీద ఉండడం వల్ల, అంటే నక్షత్రాన్ని బట్టి ఏ నక్షత్రానికి ఏ రత్నం ధరించాలో అది పెట్టుకోవాలి. అలాగే ఇకపోతే సింహరాశి వారు పాటించడం జాగ్రత్తలు. ఎంతసేపు ప్రతి ఆదివారం సూర్య భగవాన్ని బాగా ఆరాధించడం ఒకటి, ఆయనకి ఆర్జ్యం సమర్పించడం ఉదయమే సూర్య భగవానుడికి, అలా చేయాలి. ప్రతి ఆదివారం నాన్ వెజ్ ముట్టుకోకుండా చక్కగా మీరు పాటిస్తూ ఉంటే, అలాగే గణపతిని కూడా, అంటే కేతువు గణపతి, అంటే ఆ కేతువు గణపతిని కూడా బుధవారాలు గుడికి వెళ్ళడం, అక్కడ గరిక బెల్లం సమర్పించడం, ప్రదక్షిణం చేయడం, ఆయన ప్రసాదం తీసుకోవడం వల్ల కూడా సింహరాశి వాళ్ళకి శని కంట్రోల్ అవ్వాలి. వారు కూడా శని దేవాలయాలకు వెళ్ళాలి. ప్రతి శనివారం హనుమంతుడి గుడికి వెళ్ళడం, వారు కూడా యథాప్రకారంగా శాస్త్రోక్తంగా ఈ శనికి చేయవలసిన చేసి మీరు చక్కగా ఆ తీర్థప్రసాదాలు తీసుకుని మీరు ప్రతి శనివారం పాటించని, అలాగే శని త్రయోదశి నాడు ఒప్పుకుంటే పెద్ద దేవాలయాలకు వెళ్ళడం, అక్కడ తైలాభిషేకాలు చేయించుకోవడం. ఇలాగే ఇది ఇందా చెప్పినట్టుగానే రావులపాలెం కానీ మందపల్లిలో, అలాగే శనిసింగనాపూరు మహారాష్ట్ర, అలాగే నాసికాతిరింబకం వెళ్ళండి. తదుపరి ఆఖరిగా ఈ శని కంట్రోల్ చేసేవాడు హనుమంతుడు బాగా కంట్రోల్ చేస్తాడు. అలాగే మేధా దక్షిణామూర్తిని నమ్ముకోండి. ఆ మేధా దక్షిణామూర్తిని ప్రతి గురువారం శనగలు పంచిపెట్టడం కానీ, లేని వాళ్ళకి పుస్తక దానం కానీ, వస్త్రదానం కానీ, లేకపోతే ఇలాగా ఫీజులు కట్టుకోలేని వాళ్ళ ఫీజులు కట్టడం కానీ, డబ్బున్న వాళ్ళు ఇలాంటి ఫలితాలు చేస్తుంటే కూడా మీకు ఎంతో స్వీట్లు పంచిపెట్టడం కానీ, గురువారం రోజు అలా చేయడం వల్ల శనివారం నాడు కూడా గొడుగు చెప్పులు, నల్ల చెప్పులు గొడుగు దానం ఇస్తూ ఉంటే కూడా శని కంట్రోల్లో ఉంటాడు. నల్లని వస్త్రాలు, నువ్వుల దానం ఓ బ్రాహ్మణకి శనివారాలు త్రయోదశికి వచ్చే టైముల్లో ఇలా చేసుకుంటూ ఉంటే కూడా శని కంట్రోల్లో ఉంటాడు. కాబట్టి సగమే మిశ్రమ ఫలితాలే కానీ పూర్తి ఫలితాలు కాదు. సింహరాశి వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ మధ్యకాలంలో యాంకర్లు ఎవరు ఫోన్లు ఎత్తరు, ఈ జ్యోతిష్యులను ఇబ్బందులు పెడుతున్నారు. ఒకవేళ ఎత్తేరే అనుకోండి, సమాధానం ఇప్పుడే మాట్లాడుతూ ఉండవు, మళ్ళా సమాధానం చెప్పరు. వీళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీ బిజీ బిజీ, రింగ్ అయినా ఎత్తరు, పోనీ మళ్ళా చేస్తామంటారు, ఎత్తరు. ప్రతి చోట యాంకర్లు ఈ జ్యోతిష్యులను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మీరు అర్థం చేసుకుని మాకిచ్చి విలువ ఇవ్వండి. మీరు మాకే రూపాయి పెట్టరు, మీ దగ్గర మేమే రూపాయి తినాం, మా సొంత ఖర్చులతో వస్తాం, మా బాధలు మేము పడతాం, మా తిండి మేము తింటాం, అయినా సరే అవమానిస్తున్నారు యాంకర్లు అందరూ కూడా. ఒక్కొక్కళ్ళు అయితే ఫోన్ చేసి, ఏమండి ఆ గురువుగారి నెంబర్ కావాలంటే ఎందుకు ఇవ్వాలి, మాకు తెలీదు, ఆయన ఎందుకు కావాలి మీకు, ఆయనతో పని మా దగ్గర ఉన్నారు మేము ఇలా అని కొంతమంది యాంకర్లు కూడా సమాధానాలు చెప్తున్నాయి. ఆ రోమర్స్ నా దాకా వచ్చాయి. ఇది పద్ధతి కాదు. మా వల్ల మీరు సంపాదిస్తున్నారు, మీ వల్ల మేమేం రూపాయి సంపాదించట్లేదు. ఎక్కడ ఎందుకు మమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్నారు? ముందే చెప్పండి, ఫోన్ ఎత్తి, అయ్యా మీ ప్రోగ్రామ్ మేము చెయ్యం, మాకొద్దు అని చెప్పండి, మేము బాధపడం. నెలల తరపడి నుంచి చేయించుకోవడం, ప్రోగ్రాలు చేయించుకునే వాళ్ళు అలాగన్నారు, చేయించుకోలేని వాళ్ళు కూడా ఫోన్లు ఎత్తరు. ఏంటో అంత బిజీ, మాకు అర్థం కావట్లేదు. బ్రాహ్మణ అందులో జ్యోతిష్యుని అవమానించడం, ఇది ఏమైనా అసలు పద్ధతే నా లోకానికి? దీనివల్ల మీకు కలిసి వచ్చేది ఉంటే చెప్పండి, మేము కూడా సైలెంట్ అయిపోతాం పూర్తిగా. ఇంకా ఛానల్ అంటేనే అసహ్యం వేస్తోంది, యూట్యూబ్ ఛానల్ చెయ్యాలంటేనే విసిపోస్తోంది. అలా తయారయ్యారు. మా నెంబర్ ఇవ్వడానికి మీకేంటి బాధ? సంపాదించగా మా మీ పడి ఎంత సంపాదిస్తున్నారు మా జ్యోతిష్యుల మీద, మీరు అందరూ పండితుల మీదను రకరకాలుగా. అలాంటిది ఆయన ఎవరో మాకు తెలీదు, ఆయన నెంబర్ ఎందుకు ఇవ్వాలి? ఇలాంటి కంప్లైంట్లు చాలా వస్తున్నాయి నా దాకా. నా సంగతి నేను చెప్తున్నాను, ఫోన్లు ఎత్తకుండా ఉండడం అది పద్ధతి కాదు. మాకు విలువ ఇవ్వండి, గౌరవాన్ని మీరు కూడా మా వల్ల గౌరవం పొందండి, మా వల్ల సంపాదించుకోండి, అంతేగాని మమ్మల్ని బాధలు పెట్టద్దు. ఫోన్లు ఎత్తకుండా మనస్పర్ధలు తెచ్చుకునేంత వరకు మనసు బాధపడిందంటే, ఒక వ్యక్తి బాధపడ్డాడంటే అవతల వాళ్ళకి ఇబ్బందులే అనే సవాల్ చేస్తూ చెప్తున్నాను యాంకర్లందరికీ.
ఇది విన్నపం, అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోండి, లేకపోతే లేదు అని ఛాలెంజ్ చేసి చెప్తున్నా.